హాయ్ అండి. ఇవాళ ఇఫ్తార్లో నేను డ్రాగన్ చికెన్ చేశాననమాట. ఇది జ్యూసీగా పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల జ్యూసీగా ఉంటుంది. రొటీన్గా కాకుండా డిఫరెంట్గా తినాలనుకునే వాళ్ళకి, ఈజీగా అయిపోవాలనుకునే వాళ్ళకి రెసిపీ చాలా బాగుంటుంది. ఇఫ్తార్ స్పెషల్ అనమాట. నేను ఇప్పుడు దీనికి ఫస్ట్ ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఒక 1/2 kg బోన్లెస్ చికెన్లో ఒక 1/2 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 1 కోడిగుడ్డు వేసుకోవాలి. వేసుకొని ఇందులో 2 స్పూన్స్ మైదా వేసుకోవాలి, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ వేసేసి బాగా కలుపుకొని మనం మ్యారినేట్ చేసుకోవాలండి. మ్యారినేట్ చేసుకుంటే కనుక మనకి మసాలా దానికి పట్టి చికెన్ అనేది స్మూత్గా ఉంటుంది, లోపల జ్యూసీగా ఉంటుంది. ఇదంతా బాగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్ పక్కన పెట్టేశాను. ఇప్పుడు నేను ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇది ఒక్కొక్క పీస్ వేసుకుంటూ చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది మరీ ఎక్కువ గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి. మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్తార్లో నేను చాలా రెసిపీస్ చేసి పెడుతున్నాను. మీకు అన్ని రెసిపీస్ కూడా డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేసి చెప్పండి. ఇవి పక్కన తీసేసి పెట్టుకున్నాం కదండి. ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ సోయా సాసు, ఒక 5 స్పూన్స్ టొమాటో సాస్ కానీ కెచప్ కానీ తీసుకోవచ్చు. 1 స్పూన్ వెనిగర్ తీసుకోవాలి. అలాగే గ్రీన్ చిల్లీ సాస్ 1 స్పూన్ తీసుకోవాలి. అందులో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మిరియాల పొడి కారం మన ఆప్షన్ యొక్క ప్రకారంగా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండి. ఇక్కడ 1/2 స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా వేసి నేను కలిపాను అనమాట. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 6 వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి పెట్టుకున్నాను, అవి వేసి బాగా వేయించుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఇది బాగా ఎర్రగా వేగిపోవాలి. ఇది ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న సాసెస్ ఉన్నాయి కదా, ఒక బౌల్లో కలిపి పెట్టుకున్నాం కదా, ఆ సాసెస్ వేసి కొంచెం ఆ సాస్ పచ్చివాసన పోయే వరకు 20 సెకండ్స్ అట్లాగా వేయించి, ఇప్పుడు ఇదే బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపేసి ఇందులో వేసి బాగా కలుపుకోండి. మనం కార్న్ ఫ్లోర్ వేసాం కదా, అది వేయటం వల్ల మనం వాటర్ వేసిన ప్రాబ్లం ఏమి ఉండదు, చిక్కబడుతుంది చక్కగా. ఈ విధంగా చక్కగా కలుపుకోండి. ఇక్కడ నేను కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. షుగర్ యాడ్ చేశాను, ఉడికిపోతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ వేసేసి బాగా కలుపుకోవాలి. మనం కావాలి అనుకుంటే ఇది జ్యూసీగా ఈ విధంగా సర్వ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర, వేయించిన జీడిపప్పు, కొంచెం నువ్వులు చల్లుకొని బాగా కలుపుకున్నాను. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. ఇప్పుడు నేను చక్కగా ఇంకొంచెం నువ్వులు చల్లుకొని పైనుంచి నేను ప్లేట్లోకి తీసేసి సర్వ్ చేసుకుంటాను. ఇఫ్తార్లోకి మా పిల్లలకి బాగా నచ్చింది. మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.